దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరు రెండు చేతులు చెప్తామా? హల్లెలూయా. గట్టిగా మరొకసారి గట్టిగా హల్లెలూయా. దేవునికి మరొకసారి మహిమ కలుగును గాక. ఆమేన్. మరందరికీ కూడా మరి అడ్వాన్స్ గా హ్యాపీ క్రిస్మస్. దేవుడు 2వ ఆదివారంలోనికి దేవుడు మనల్ని అడిగి పెట్టించాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక చిన్న పాట పాడుకొని ముందుకు వెళ్ళిపోతాం. యేసు రాజు నాకై పుట్టిన రోజు, మా యేసు రాజు నాకై పుట్టిన రోజు, క్రిస్మస్ పండుగ ముందే ముందుగా, క్రిస్మస్ పండుగ ముందే ముందుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నా యేసు రాజు నాకై పుట్టిన రోజు, నా యేసు రాజు నాకై పుట్టిన రోజు. సర్వోత్తముడే విడిచెను, పాపిష్టులను కరుణించెను, రఘురాయి పుట్టెను, రఘురాయి ఇంతగా పరలోకము నిలిచెను, పాపిష్టులను కరుణించెను, రఘురాయి పుట్టెను, రఘురాయి ఇంతగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నా యేసు రాజు నాకై పుట్టిన రోజు, నా యేసు రాజు నాకై పుట్టిన రోజు. నమ్మిన వారికి నెమ్మదిని ఎమ్ముదనిచ్చి తోడుగా, ప్రతి వారిని పిలుచును రక్షణ భాగ్యము ఇవ్వగా. నమ్మిన వారికి నెమ్మదిని ఎమ్ముదనిచ్చి తోడుగా, ప్రతి వారిని పిలుచును రక్షణ భాగ్యము ఇవ్వగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నా యేసు రాజు నాకై పుట్టిన రోజు, నా యేసు రాజు నాకై పుట్టిన రోజు, క్రిస్మస్ పండుగ ముందే నిండుగా, క్రిస్మస్ పండుగ ముందే నిండుగా. నా యేసు రాజు నాకై పుట్టిన రోజు, నా యేసు రాజు నాకై పుట్టిన రోజు. హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి గడిచిన వారం కూడా దేవుడు అద్భుత రీతిలో ప్రత్యేకమైన వర్తమానాన్ని దేవుడు అందించాడు. ఆమేన్. క్రిస్మస్ అంటే ఏంటి, యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడని మరి మొదటి ఆదివారం దేవుడు మనతో మాట్లాడాడు. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఇంటికి వెళ్ళలేయటం కాదు, ఇంటి మీద నక్షత్రాలు పెట్టడం కాదు, మనం ఏదైతే సామాగ్రి ఉందో సామాగ్రిని కడుక్కోవడం కాదు. క్రిస్మస్ అంటే నీలోనికి ఆయన రావటమే నిజమైన క్రిస్మస్ అని గడిచిన వారంలో దేవుడు మనతో మాట్లాడాడు. హల్లెలూయా. యేసయ్య ఎందుకు క్రిస్మస్ గా ఈ లోకానికి వచ్చాడంటే పాపులను రక్షించడానికి. ఆమేన్. నశించిన పోయిన వారిని ఎదిగి రక్షించడానికి ఆయన లోక మానవుడికి ఈ లోకానికి వచ్చి అనేక మందిని రక్షించిన దేవుడు యేసయ్య. హల్లెలూయా. ఈ రోజు వర్తమానం ఏంటంటే ఈ క్రిస్మస్ కి దేవునికి నువ్వు ఏ గిఫ్ట్ ఇస్తున్నావు? ఈ క్రిస్మస్ కి నువ్వు దేవునికి ఏ గిఫ్ట్
ఇస్తున్నావు. నిద్రపోవద్దు, ఎవరికాడ నిద్రపోవద్దు, జాగ్రత్తగా నేను వాకు. హల్లెలూయా. ఈ క్రిస్మస్ నెల అందరికడ ఆనందకరమైన నెల. ఏ నెల చెప్పండి? ఆనందకరమైన నెల. అంతేకాకుండా ఈ నెల అన్నిటికన్నా భయంకరమైన నెల కదా. ఎందుకు అని అంటే ఈ నెలంతా కూడా 11 నెలలో మనం ప్రార్థనలో ఎదుగుతాం, బైబిల్ చదువుతాం, దేవుని మందిరికి వెళ్ళటానికి ఇష్టపడతాం. కానీ ఈ 11వ నెల అయిపోయిన తర్వాత ఈ క్రిస్మస్ లోకి అడిగిపెట్టిన తర్వాత ఈ నవంబర్ నుంచి డిసెంబర్ 25 వరకు మనం అడిగిపెట్టిన తర్వాత ఏమవుతుందంటే మన పనుల ద్వారా మనం బిజీ అయిపోతాం. దేని ద్వారా? పనుల ద్వారా బిజీ అయిపోతాం. అంతేకాకుండా మనం ఏం చేస్తామంటే దేవునిని మర్చిపోతాం. ఎవరిని మర్చిపోతాం? దేవునిని మర్చిపోతాం. ఎలాగంటే ప్రార్థన చేయటం మానేస్తాం, బైబిల్ చదవటం మానేస్తాం. ఎందుకని? ఈ షాపింగ్లు కానీ, లేదా ఇంటికి ఆ రంగులు వేసుకోవటం కానీ, ఇంట్లో వస్తువులు కడగడం కానీ, ఇల్లంతా శుభ్రం చేసుకోవడం కానీ, లేదా పిండి వంటలకు ఏమేమి తయారు చేయాలన్నీ కూడా మనం ఏం చేస్తామంటే మనసంతా దాని మీద పెడతాం కానీ దేవుని మీద మనసు పెట్టం. ఎందుకంటే అందుకే ఈ క్రిస్మస్ లో 2 ఆత్మలు పనిచేస్తూ ఉంటాయి. ఒకటి దురాత్మ పనిచేస్తూ ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ ఉంటాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయాలని కోరుకుంటాడంటే ఈ క్రిస్మస్ దినాల్లో నేను ఒక నూతన వ్యక్తిగా మార్చాలని అది ఎంతగానో పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడతాడు. కానీ దురాత్మ ఏం చేస్తాడంటే నేను ఎప్పుడు కూడా బిజీలో పెట్టేసి ఈ దేవుడిని లేకుండా చేయాలని వాడు ఎంతగానో ప్రయత్నము చేస్తాడు. ప్రియమైన దైవజనులంటే చూడండి, ఈ రోజు మనం ఎన్నో సంవత్సరాల నుంచి క్రిస్మస్లు చేసుకుంటున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి మనము క్రిస్మస్ పండుగలు కేకులు కట్ చేస్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి మనం క్రిస్మస్ పండుగలు భోజనాలు పెడుతున్నాం. అంతేకాకుండా అనేక మందికి వస్త్రాలు పంచి పెడుతున్నాం. కానీ నేనంటాను, ఈ క్రిస్మస్ అనగా అంటే అర్థం ఏంటంటే క్రిస్మస్ అనగా నీలోనికి దేవుడు రావాలా. హల్లెలూయా. నీవు దేవునికి అంకితం అవ్వాలా. ఆమేన్. దేవునికి నువ్వు సరెండర్ అయిపోవాలా. అందుకే క్రిస్మస్ అనగా అంటే ఇచ్చుట. ఏంటి చెప్పండి? క్రిస్మస్ అనగా ఇచ్చుట. హల్లెలూయా. ఏమి ఇవ్వాలా దేవునికి? క్రిస్మస్ దినానికి మనము దేవుడు క్రిస్మస్ దినానికి నువ్వు ఏమి గిఫ్ట్ ఇవ్వాలి దేవుడు రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేనంటాను, ఈ రోజు దేవుడు ఒక ప్రత్యేక దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఆమేన్. ఎందుకు అంటే మనం ఎంత కష్టపడినా, నేను ప్రదే చెప్తున్నా, క్రిస్మస్ దినాల్లో మనం ఏం చేస్తుందంటే వాక్యం వినకుండా, దేవుడికి ఎదనవ్వకుండా, దేవుని ఎందుకు భయభక్తులు లేకుండా, దేవుని ఆత్మ మనం పొందుకోకుండా, దేవుని రక్షణలోకి మనం వెళ్ళకుండా ఏం చేస్తుందంటే అది ఎంతగానో మనల్ని అభ్యంతర పరుస్తూ ఉంటారు. అది కాకుండా క్రిస్మస్లు చేస్తున్నారు కానీ ఆ క్రిస్మస్ లో దేవుడు ఉన్నాడా అంటే లేడు. ఎందుకని? క్రిస్మస్ అంటే ఏంటంటే నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలా. హల్లెలూయా. నువ్వు దేవునికి అంకితం అయిపోవాలా. కానీ క్రిస్మస్ లో కేక్ కటింగ్లు జరుగుతున్నాయి, బట్టలు పంచి పెడుతున్నారు, అనేక మందికి భోజనాలు పెడుతున్నారు. కానీ ఎవరక్కడ దేవునికి హృదయము? నేను క్రిస్మస్ కి ఎగ్నిషన్ కాదు, కానీ ఆ క్రిస్మస్ ట్రీ పెట్టుకోవచ్చు, పైన స్టార్ పెట్టుకోవచ్చు, పిండి వంటలు చేసుకోవచ్చు, కొత్త బట్టలు ధరించవచ్చు. కానీ నీలో క్రీస్తు లేకుండా అవన్నీ చేసుకున్న దాని వల్ల ప్రయోజనం ఏమి? ఇప్పుడు చూడండి, క్రిస్మస్ మనం వెళ్తాం, కొన్ని చర్చలకు మనం వెళ్ళినప్పుడు చూస్తే అందరికడ కొత్త బట్టలు ధరిస్తారు. అవునా? ఎంతమందికి రక్షణ ఉందామంటే చాలా మంది చేతులు లేగవు. నేను దేవుడు నువ్వు కొత్త బట్టలు కట్టుకున్నావా కట్టుకోలేదని దేవుడు అసలు అడగడు. కానీ దేవుడు ఏం చూస్తున్నాడో తెలుసా? నువ్వు రక్షించబడ్డావా, మారు మనసు పొందేవా, పాపం నుంచి క్షమాపణ పొందుకున్నావా, దేవుడు అది చూసే దేవుడు. కానీ నీ కొత్త బట్టలు వేసుకున్నావా, లేకపోతే 10,000 కానుక తీసుకొచ్చావా, లేకపోతే దేవునికి ఏదైనా ఇదిగో భోజనానికి సంబంధించిన పదార్థాలు ఇచ్చావా అని చూడడు. కానీ దేవుడు ఏం చూస్తాడంటే నువ్వు మారు మనసు పొందేవా. హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, అందుకు ఈ క్రిస్మస్ దిన మొదటి వారంలో నుంచి చెప్పినది యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నశించిన వారిని ఎదిగి రక్షించడానికి ఈ క్రిస్మస్ లో మానవ రూపుగా మరియమ్మ గర్భంలోనికి దేవుడు వచ్చి మనం రక్షించడానికి దేవుడు వచ్చాడు. హల్లెలూయా. కానీ ఈ రోజు మనం చూస్తున్న ఈ క్రిస్మస్ అన్నింటిలో కూడా ఎవరు లేరంటే యేసయ్య లేడు. ఎవరు లేడు? అల్లరి ఆటపాటలు ఉంటున్నాయి.
ఏదేదో ముఖ్య నాయకులు పిలుస్తారు అంతే తప్ప ఆ క్రిస్మస్ లో ఎవరు ఉండటం లేదంటే యేసయ్య. చూడండి, మరి యేసయ్య కాడ, ఇది నా వర్తమానం కాదు, యేసయ్య కాడ ఒక పండగకి, పస్కా పండగకి ఆ ఓన్ గ్రామంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ మరియమ్మ యేసేపు ఎవరిని వదిలేసి చేశారంటే యేసేపుని వదిలేస్తారు. హల్లెలూయా చెప్పండి. యేసేపు మరియమ్మ ఎవరిని వదిలేసి చెప్పండి. అక్కడ యేసేని అక్కడ వదిలేసి వచ్చారు. అక్కడ సమాజ మందిలో బోధిస్తున్నా కానీ వదిలిపెట్టేసి వచ్చేసి, ఈ రోజు క్రిస్మస్ చేస్తున్నా కానీ ఆ క్రిస్మస్ లో ఎవరిని వదిలిపెట్టేస్తున్నామంటే యేసేని వదిలిపెట్టేస్తున్నాం. కానీ ఈ రోజును ఒక దైవజనుడిని చెప్పే మాట ఏంటంటే, క్రిస్మస్ నువ్వు కొత్త బట్టలు వేసుకున్నావా, ఇంటికి రంగులు వేసేవా, లేకపోతే స్టార్ పెట్టేవా, పిండి వంటలు చేసేవా, ఇవన్నీ ఏది చూడడు. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ హృదయాన్ని చూసే దేవుడు. హల్లెలూయా. నువ్వు మారు మనసు పొందేవో లేదో చూసే దేవుడు. ఆమేన్. అందుకు ఈ క్రిస్మస్ కి దేవునికి నేను ఏమి గిఫ్ట్ ఇవ్వాలని, ఏమి గిఫ్ట్ ఇస్తామని దేవుడు ఈ రోజు అడుగుతున్నాడు. హల్లెలూయా అంటాడు. దేవుడు నువ్వు ఏది అడుగుతున్నాడు ఈ రోజు వాక్యానుసారంగా దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. క్రిస్మస్ అనగా ఇచ్చుట. ఏంటి చెప్పండి? క్రిస్మస్ అనగా ఇచ్చుట. చూడండి, అందుకే ఆ మత్తయి సువార్త 1 అధ్యాయము 21వ వచనం చూడండి. మత్తయి సువార్త 1 అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. పుట్టినట్లు ఏమనుంటదంటే రక్షకుడు అని అర్థం. హల్లెలూయా. యేసు అనగా ఏంటంట? రక్షకుడు. యేసయ్య ఈ క్రిస్మస్ రూపంలో ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను రక్షించటానికి. ఆమేన్. దేని నుంచి రక్షించటానికి? మన పాపము నుండి ఆయన రక్షించటానికి. హల్లెలూయా. అంతే తప్ప నువ్వు ఏదేదో చేస్తావు, ఆయన ఏదేదో చేసి ఏదేదో పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి లక్షల రూపాయలు చేసి భోజనాలు పెడతావని, అంతేకాకుండా ఆయన ఏదేదో పంచుతావని కాదు. కానీ ఆయన ఎందుకు వచ్చాడంటే పాపములో ఉన్న నిన్ను నన్ను రక్షించటానికి. హల్లెలూయా. చూడండి, మరి బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటే ఆ అపొస్తలుల కార్యములు 16 అధ్యాయము 13 నుంచి 15 వరకు చదువుకుందాం. చూడండి, అపొస్తలుల కార్యములు 16 అధ్యాయము 13 నుంచి 15 వచనాల వరకు. ఈ శ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ ఇనుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరుచును గనుక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యమించును. ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసం కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని ఏడుకొని మమ్మను బలవంతు చేశాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, ఇక్కడ ఈ రోజు దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే లూదియా స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు. ఆమె లూదియా స్త్రీ గురించి. లూదియా స్త్రీ ఎవరంటే ఒక అన్య స్త్రీ అయినప్పటికీ ఆమెకు దైవభక్తి కలిగిన స్త్రీ. ఆమె ఏమమ్ముతుందంటే తుతైర పట్టణంలో ఒక ఊదా రంగు పొడిని అమ్ముతుంది. ఆ సమయంలో అక్కడ పౌలు వీళ్ళందరూ కూడా ఎల్లు ఏం చేశారంటే అక్కడ చూడండి, అక్కడ పైన, కాబట్టి మేము త్రోయని విడిచి ఓడ ఎక్కి తిన్నగా సంరేతునుకును మరునాడు నేపోలికిని అక్కడ నుండి ఫిలిప్పీకి వచ్చింది. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణము, రోమిలకు ప్రవాస్థానమైనది. మేము కొన్ని దినముల పట్టణం ఉన్న తర్వాత పౌలు వీళ్ళందరి కాడ ఏం చేసి శిష్యులందరి కాడ ఎక్కడికి వచ్చారంటే ఒక తుతైర పట్టణంలోనికి వచ్చారు. ఆమె తుతైర పట్టణంలోకి వచ్చినప్పుడు అక్కడ ఈ క్రిస్మస్ ఏమంటారంటే నది తీరమున క్రిస్మస్. ఏ క్రిస్మస్? నది తీరమున క్రిస్మస్. హల్లెలూయా. ఈ నది తీరమున క్రిస్మస్ ఎలా జరిగింది ఈ రోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఆమె నది తీరమునే ఆ పౌలు ఏం చేస్తున్నాడంటే ప్రసంగిస్తున్నాడు.
దేవుని గురించి ప్రసంగిస్తున్నాడు. ఏమని? ఇదిగో దేవుడి లోకానికి రక్షకుడిగా మనకు వచ్చాడు, ఆయన ఇమానుయేలుగా మనతో ఉండటానికి వచ్చాడు. అందుకు మరియమ్మ గర్భంలో ఆయన శిష్యుగా వచ్చి నీ పాపాలను నా పాపాలను విడిపించడానికి లోక రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడని అక్కడ చెప్తున్నప్పుడు అప్పుడు ఎవరి హృదయం తెరవబడిందంట? ప్రభు ఆమె హృదయమును తెరిచి, హల్లెలూయా, హృదయము తెరిచి గనుక పౌలు చెప్పిన మాటను లక్ష్యం ఉంచును, ఆమెను ఆమె ఇంటి వారిను బాప్తిసము పొందారు. ఎందుకు పొందారు చెప్పండి? అసలు క్రిస్మస్ కి నీవు నేను ఇవ్వవలసిన గిఫ్ట్ ఏంటంటే మారు మనసు పొంది బాప్తిసము పొందాలి. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? ఈ క్రిస్మస్ కి దేవునికి నీవు ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? మొదటగా మారు మనసు పొందాలా, పాప క్షమాపణ ఒప్పుకోవాలా, ప్రాయశ్చిత్తం దేవుడి దగ్గర. ఎందుకో తెలుసా? ఈ డిసెంబర్ నెల నూతన సంవత్సరానికి ఒక వారధ లాంటిది. చెప్పండి, దేని లాంటిది? వారధ లాంటి. నువ్వు డిసెంబర్ నెలకి ఎలాగైతే నువ్వు జీవిస్తావో 2025లో కూడా అదే విధంగా జీవించడం ప్రారంభిస్తావు. ఈ డిసెంబర్ నెలలో ఏదైతే నువ్వు సరిదిద్దుకొని, ఏదైతే దేవునికి అయిష్టంగా తీసుకొని దేవునికి ఇంత చెప్పిన కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే పిల్లలు చూసిన విధంగా నువ్వు ఏ విధంగా అయితే దేవుని యందు భయభక్తి కలిగి ఈ నెలంతా దేవునితో గడుపుతావో దాన్ని బట్టి నీ 2025 ప్రారంభమవుతుంది. హల్లెలూయా. నేను అంటాను, యేసయ్య పశువుల పాకలో ఎందుకు పుట్టాడు? చూడండి, పశువుల పాకలు ఉన్నాయి మన ఇంటి వెనకాల పశువుల పాక ఉంది. ఆ పశువుల పాకలు ఏ పశువులు దొడ్లు ఏమో ఏం స్మెల్ వస్తుంది చెప్పండి? నోరుందా మా అందరికి? చెప్పండి, పశువుల దొడ్లు ఏముంటుంది? ఎలా ఉంటుంది స్మెల్ చెప్పండి? మురుకుగా, ఆ స్మెల్ భరించకుండా, ఆ స్మెల్ దగ్గరికి వెళ్తేనే ఒకలాంటి మనసంతా ఒక వేదన చెందినట్టు. మరి యేసయ్య ఎక్కడ పుట్టాడు చెప్పండి? అంటే ఈ లోకంలో మానవులు ఎలా ఉన్నారంటే ఆ విధంగా మురుగుతో ఉన్నారు. హల్లెలూయా. ఆ విధంగా పాపముతో బంధించబడి ఉన్నారు. ఆ మురుగుని తొలగించడానికి యేసయ్య ఎక్కడికి వచ్చేసాడంటే పశువుల పాకలోకి వచ్చేసాడు. హల్లెలూయా. ఈ లోకం ఎలా ఉన్నదంటే మురుగుతో కూడిన లోకం. ఆమేన్. ఈ లోకం ఎలాంటిదంటే పాపముతో కూడిన లోకము. అందుకు యేసయ్య పశువుల పాకలో పుట్టి పశువుల పాకను ఎలాగ మార్చేసాడంటే పరిశుద్ధంగా మార్చేసాడు. హల్లెలూయా. ఈరోజు ఆ పశువుల పాక ఎవరికి సాదృశ్యం అంటే నీకు నాకు. ఆమేన్. ఇప్పుడు లూకా అంతకు ముందు పౌలు ప్రసంగించినప్పుడు క్రీస్తు గురించి చెప్పనప్పుడు ఆమె ఏ పాకలో ఉన్నదంటే పశువుల పాకని మురుకు దాంట్లోనే ఉంది. హల్లెలూయా. ఆ పశువుల పాకలో మురుకులో ఉన్న ఆమెని ఎవరు బోధించారంటే పౌలు బోధించినప్పుడు ఆ మాటలు ఏందా ఏముంచిందంట? లక్ష్యం ఉంచింది. హల్లెలూయా. ఏముంచింది? ఆ మాటలు ఏందు లక్ష్యం ఉంచిందంట. హల్లెలూయా. లక్ష్యం ఉంచి ఏం చేసిందంటే తన హృదయాన్ని దేవుని వైపు తెరిచింది. ఆమె ప్రియమైన దైవజనమ, నేను చెప్తున్నాను, క్రిస్మస్ అంటే ఏదో నువ్వు కొత్త బట్టలు కట్టుకోవటం కాదు, ఏదో పిండి వంటలు వండుకోవడం కాదు, 10 మందికి వెళ్ళి 10 మందిని పిలుచుకొని నీ స్నేహితులకు భోజనాలు పెట్టడం కాదు. కానీ నిజమైన క్రిస్మస్ ఏంటంటే నువ్వు మారు మనసు పొంది నీ హృదయం తెరబడి దేవునికి నీ మనసు ఇవ్వాలా. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఇందాక పాట పాడి నేను ఏంటంటే నమ్మిన వారికి నెమ్మదిని ఇమ్మగనిచ్చి బ్రూగా ప్రతి వారిని పిలిచెను రక్షణ భాగ్యమునివ్వగా. దేనికోసమంట? రక్షణ భాగ్యం ఇవ్వడానికి దేవుని లోకానికి వచ్చాడు. హల్లెలూయా. నువ్వు కట్ చేసే కేకులు బట్టి లేకపోతే నువ్వు చేసే ఏదో అంగాంగాలు చేసి ఆ మీటింగ్లు బట్టే కాదు, కానీ నీ దేవుని కొరకు దేవుడి లోకానికి వచ్చారంటే ఆయన రక్షణ భాగ్యం ఇవ్వటానికి. హల్లెలూయా. ప్రియమైన దైవజనమ, మరి నేను రక్షణ లేకుండా ఎన్నో బాప్తిసాలు చేసుకున్నాను, రక్షణ లేకుండా ఎన్నో క్రిస్మస్లు చేశాను, రక్షణ లేకుండా ఎన్నో కార్యక్రమాలు చేశాను, ఎన్నెన్నో డబ్బులు కానుకలుగా వేసాను, కానీ అది నిజమైన క్రిస్మస్ కానీ ఎప్పుడైతే నేను రక్షణ పొంది మారు మనసు పొంది
ఇదిగో నా పాపములను ఒప్పుకొని దేవుని వైపు తిరిగి ఆయన రక్షణ కవచను పట్టుకొని దేవునిలో ఎదుగుతున్నాను, అప్పుడు నిజమైన క్రిస్మస్ అయింది నా జీవితంలో. హల్లెలూయా. ప్రియమైన దేవుని జన్మ. ఇక్కడ చూడండి, మన లూదియా ఎన్నో సంవత్సరం నుంచి అక్కడ ఏమమ్ముకుంటుందంట, ఉదాహరణగా అమ్ముకుంటుంది. ఆమె తన జీవితంలో అప్పటి వరకు క్రిస్మస్ ఉందా అంటే లేదు. ఎన్నో డబ్బులు సంపాదించవచ్చు, ఎన్నో మేడ మీద కట్టుండొచ్చు, ఆ ఊరికి ఆమె అనేక మందికి అప్పులు ఇచ్చే ఉంటే స్త్రీగా ఉండుండొచ్చు, కానీ తనకి ఏది లేదంటే రక్షణ భాగ్యము లేదు. అందుకు నది తీరాన్ని ఏం జరిగిందంటే క్రిస్మస్ జరిగింది. హల్లెలూయా. నది తీరాన్ని జరిగిన క్రిస్మస్ ఎవరిదంటే లూదియా. ఆమె నేను ఒకటి అడుగుతున్నాను, లైవ్ లో చూస్తున్న వాళ్ళకి కానీ, కొన్ని బిడ్డలందరూ అయితే రక్షణ పొందిన బిడ్డలే, లైవ్ లో చూస్తున్న బిడ్డలకి నేను అడుగుతున్నాను, దేవునికి ఈ క్రిస్మస్ కి నీవు ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? నీ హృదయం ఇవ్వాలా. హల్లెలూయా. మారు మనసునే గిఫ్ట్ ఇవ్వాలా. దేవుని రక్షణ భాగ్యానికి, దేవునికి దగ్గరికి రావాలని దేవుని రోజుని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, మరి మన జీవితంలో రక్షణ భాగ్యము ఇంకా తీసుకోకుండా ఒకవేళ సంవత్సరాలు గడుచుకుంటూ ఎన్నో క్రిస్మస్లు జరుపుకుంటూ వెళ్ళిపోతున్నారేమో కుమార్తె కుమారుడా, ఈరోజు నీ కొరకు ఈ వాక్యాన్ని దేవుడు ప్రత్యక్షతగా నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నది తీరం జరిగిన క్రిస్మస్ ఎక్కడ జరగాలో తెలుసా? నీ ఇంట్లో జరగాలి ఈ రోజు. ఆమేన్. నది తీరం క్రిస్మస్ ఎక్కడ జరగాలో తెలుసా? నీ వెళ్ళే మందిరంలో ఒకప్పుడు ఈ స్త్రీ ఈ లోకానుసారంగా జీవించేది, ఈ లోకానుసారంగా బ్రతికేది, కానీ ఇదిగో రక్షణ పొంది నిజమైన క్రిస్మస్ చేసుకుంటుందని ఇదిగో నీ సంఘములో నీవు దేవునికి ఇచ్చే గిఫ్ట్ గా ఈ సంవత్సరం ఉండాలా. హల్లెలూయా. అంతేగాని దేవుడు నువ్వు ఇచ్చే కానుకను బట్టు, నువ్వు ఇచ్చే ఏదేదో ఆ అవసరతను తీర్చే విధంగా తెచ్చడు, దానిని బట్టి సంతోషించడు, కానీ నువ్వు తీసుకున్న రక్షణ బట్టి దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి గడిచిన వారంటే నేను అదే చెప్పా, 7 భర్తలున్నా ఒక సమరీ స్త్రీ గురించి 5 భక్తుల విషయంలో ఏ విధంగా అయితే తన పాపం చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు తన హృదయం మార్చుకొని ఆ ఊరంతా మార్చినప్పుడే దేవుడు సంతోషించాడని చెప్పాను. ఆమేన్. ఈరోజు మొదటి వ్యక్తి ఎవరంటే లూదియా. ఆమేన్. లూదియా ఒకటి తను ఏమిచ్చిందంటే హృదయాన్ని ఇచ్చింది. ఆమేన్. క్రిస్మస్ కి అది ఏమిచ్చిందంట? హృదయాన్ని ఇచ్చింది. రెండోది ఏంటో తెలుసా? ఆమె కాకుండా ఆమె ఇంటి వారందరూ కూడా ఏం తీసుకున్నారంటే బాప్తిసాన్ని తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అక్కడ 3వ మాటకి ఏముంటుందంటే, ఆమె నేను ప్రభునందు విశ్వాసం కలదని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చుండని ఏడుకొని మమ్మల్ని బలవంతం చేసింది. అంటే ఎవరిని ఆహ్వానించిందంటే ఇంట్లోకి? యేసేని ఆహ్వానించింది. హల్లెలూయా. ఈరోజు చెప్పండి, ఎవరిని ఆహ్వానిస్తాం? క్రిస్మస్ వస్తే తాగుబోతులను ఆహ్వానిస్తున్నాం, పాపాన్ని ఆహ్వానిస్తున్నాం, ఈ లోకాన్ని ఆహ్వానిస్తున్నాం, కానీ నీ ఇంటిలోనికి ఎవరిని ఆహ్వానించాలంటే యేసయ్యని ఆహ్వానించాలా. హల్లెలూయా. నీ ఇంటిలోనికి ఎవరిని రమ్మని పిలవాలంటే దైవ సేవకులను రమ్మని పిలవాలా. హల్లెలూయా. అంతే తప్ప మందు సీసాలు పెట్టుకొని వ్యర్థమైనవన్నీ చేసుకుంటూ ఆ క్రిస్మస్ జరుపుకునే సంవత్సరంగా ఈ సంవత్సరం ఉండకూడదు. హల్లెలూయా. ఈ సంవత్సరం ఇంట్లో ఏముండాలో తెలుసా? దైవ సేవకుడు వచ్చి ఇదిగో ఈ కుమారుడు రక్షణ పొందాడు, ఈ ఇంటికి నేడే రక్షణ ధర్మని జక్కల ఇంట్లో జరిగిన రక్షణ ఈ సంవత్సరం ఇంట్లో జరుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రియమైన దైవజనం. మరి 2వ వ్యక్తిగా మరి చూడండి అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 34 నుంచి 40 వచనాలు. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 34 నుంచి 40 వచనాలు చదువుకుందాం. అప్పుడు నపుంసకుడు అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరి గురించి ఇలాగ చెప్పుచున్నాడు, తన గురించియా ఏరేడు గురించియా దయచేసి నాకు తెలుపమని పిలుపుని అడుగును. అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖను అనుసరించి అతనికి యేసుని గురించి సువార్త ప్రకటించు. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపడతాం. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా.
పిలుపు ఎవరి గురించి ఇస్తారు, ఎవరి గురించి ప్రకటిస్తారంటే క్రీస్తు గురించి ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజు క్రిస్మస్ లో క్రీస్తుని ప్రకటించడమే తక్కువైపోయింది. ఆమేన్. ఈ రోజు క్రిస్మస్ జరిగే క్రిస్మస్ ఏడుకల్లో క్రీస్తుని గురించి సువార్త ప్రకటించడం ఇదిగో తక్కువైపోయి ఈ లోకం గురించి ఎక్కువగా జరుగుతూ ఉంది. ఆమేన్. క్రిస్మస్ సందేశంలో క్రీస్తు అసలు ఉండటలా పాటలని, కేక్ కటికలని, నాయకులు వచ్చే నాయకులు ఆహ్వానించడమే తప్ప అక్కడ వాక్యానికి ఎంతో సమయం ఇవ్వట్లేదు. ఈ లోక కార్యాలకి ఎక్కువ సమయాన్ని ఇస్తున్నారు కానీ క్రీస్తు సువార్తనటానికి ఎవరు కూడా ముందుకి. ఎన్నో క్రిస్మస్, యూత్ క్రిస్మస్ అని, సెమీ క్రిస్మస్ అని, మహిళా క్రిస్మస్ అని, చిల్డ్రన్ క్రిస్మస్ అని ఎన్నెన్నో క్రిస్మస్ జరుగుతున్నాయి కానీ ఆ క్రిస్మస్ లో ఇదిగో పిలుపు ఎవరి గురించి ప్రకటిస్తున్నాడంట చెప్పాలి. ఎవరి గురించి ప్రకటిస్తున్నాడు? నోటి చెప్పనమ్మా. పిలుపు యేసుని గురించి సువార్త ప్రకటించాను. హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, ఈరోజు నేను కడాలాగా మారటానికి కారణం ఏంటంటే ఆ క్రీస్తు గురించి ఒక దైవజనుడు ప్రకటించాడు కాబట్టి నేను మారి ఈరోజు సేవకుడిగా అయ్యాను. హల్లెలూయా. నువ్వు జరిగే క్రిస్మస్ లో క్రీస్తు గురించి ప్రకటించకపోతే ఎవరు కాడ మారరు. ఎన్ని లక్షలు పెట్టుకున్నా ఆ క్రిస్మస్ దండగా, ఎన్ని కార్యక్రమాలు చేసినా దానివల్ల ప్రయోజనము లేనే. కానీ నేను చెయ్యొద్దని చెప్పడం లేదు కానీ ఆ క్రిస్మస్ లో నువ్వు ఎవరికి ఎక్కువ స్థానం ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. ఇంత చెప్పాను కదా. చూడండి, ఒక ఊర్లో ఒక తల్లి ఆ పాస్టర్ లాగా చెరిలాగా చాలా ఇష్టమైన ఒక పిల్లోడు పుట్టాడు. ఆ పిల్లోడు పుట్టినరోజు వచ్చింది. ఆ పుట్టినరోజుకి అనేక మందిని పిలిచారు. మనకు అలాగైతే క్రిస్మస్కి అనేక మంది చుట్టాలని, బంధువుల్ని పిలుస్తాము. వాళ్ళు కూడా క్రిస్మస్కి ఆ పుట్టినరోజుకి అనేక మందిని పిలిచి ఆ బాబుని ఏం చేసిందంటే ఆ మొదటి పుట్టినరోజులు కాబట్టి ఆ ఉయ్యాల తొట్లో పురుగబెట్టి తన పని మీద వెళ్ళిపోయింది. కానీ అక్కడికి వచ్చిన ఆ గెస్టులందరూ ఏం చేశారంటే ఆ గిఫ్ట్లన్నీ ఆ బాబుని చూడకుండా ఒక్కొక్కరు ఆ తొట్టులో ఒక్కొక్కరు పెట్టేస్తే ఏమైందంటే ఆ మొత్తం ఆ తొట్టంతా కూడా నింపబడిపోయింది. కానీ దానిలో బాగున్నాడని కూడా ఎవరికి కూడా తెలీదు. కేక్ కటింగ్ అన్ని కూడా సిద్ధం చేసేసిన తల్లి అందరిని కూడా ముందుకు రమ్మన్నప్పుడు ఆ కేక్ కట్టడానికి ఇంకా పిల్లడు కావాలి. పిల్లడిని ఎక్కడ పెట్టాడని చూస్తే ఆ తొట్టులో పడని పెట్టినప్పుడు గుర్తొచ్చింది. ఆ సమయంలో వెళ్ళి ఆమె ఏం చేస్తుందంటే తొట్టులో చూసేటప్పటికి ఆ పిల్లడు చనిపోయాడు. హల్లెలూయా. ఈరోజు మనం చేసుకున్న క్రిస్మస్ లో కూడా అన్నీ ఉంటున్నాయి కానీ యేసయ్యని మనం గుర్తు చేసుకొని యేసయ్యని మనం ఏం చేస్తున్నామంటే అలా దూరంగానే పెడుతున్నాం తప్ప దేవుని మన హృదయంలోకి తీసుకోవట్లేం. కానీ ఇక్కడ నపుంసకుడు ఏం చేశాడో చూడండి. ఇదిగో ఆయన ఒక యెషయా గ్రంథంలో ఒక వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యము నాకు అర్థం కాకపోయినప్పుడు అప్పుడు పిలుపు దగ్గరికి వెళ్ళి పరిశుద్ధాత్మలో దేవుడు వెళ్ళి ఆయనకి పిలుపు నువ్వు వెళ్ళు నపుంసకుడి దగ్గరికి వెళ్ళి తను చదువున్న వాక్యానికి అర్థం చెప్పని దేవుడు పిలుపుని ప్రేరేపిస్తే పిలుపు ఎక్కడికి వచ్చాడు? నపుంసకుడి దగ్గరికి వచ్చాడు. అప్పుడు పిలుపు ఏం చేశారంటే అందుకు పిలుపు నోరు తెరిచి ఈ లేఖమును అనుసరించి అతనికి యేసుని కూర్చున్న సువార్తను ప్రకటించను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లను ఒక చోటకు వచ్చి అప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మిచ్చుటకు ఆటంకమేమి అని అడిగి రథం నిలుపుమని ఆజ్ఞాపించాను. హల్లెలూయా. పిలుపు అక్కడ క్రీస్తు సువార్త ప్రకటిస్తున్నప్పుడు నపుంసకుడికి ఏమి జరిగిందంటే క్రిస్మస్ జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఏ క్రిస్మస్ అంటే మార్గ మధ్యంలో క్రిస్మస్. హల్లెలూయా. మరొక క్రిస్మస్ ఏంటంటే అరణ్యంలో. ఈరోజు 3 క్రిస్మస్ గురించి చెప్తున్నాను.
ఒకటి నది తీరునున్న క్రిస్మస్. నది తీరున్న క్రిస్మస్ ఎవరికి జరిగిందంటే లూదియాకి జరిగింది. హల్లెలూయా. అరణ్య మార్గంలో ఎవరు వెళ్తున్నారంటే నపుంసకుడు వెళ్తున్నాడు. నపుంసకుడికి పిలిపి ఏం చెప్పాడంటే క్రీస్తుని గురించి సువార్తనే. హల్లెలూయా. 8వ అధ్యాయం 5వ వచనం కూడా అదేమంటో చూడండి. 8వ అధ్యాయము హల్లెలూయా. ఎవరు ప్రకటిస్తున్నాడు? పిలుపు క్రీస్తును ప్రకటిస్తున్నాడు. ఈ క్రిస్మస్ దినాల్లో మనం ఎవరిని ప్రకటించాలంటే క్రీస్తును ప్రకటించాలా. ఆమేన్. మనం అలా అది ఎలా మనం ప్రకటిస్తామంటే నీవు మారు మనసు ద్వారా, హల్లెలూయా, నీ బాప్తిస్మము ద్వారా, నీ పాప క్షమాపణ ద్వారా నువ్వు వెళ్ళి ఎవరికి చెప్పాలంటే నీ తోటి వాళ్ళకి చెప్పేటట్టు ఉండాలి. హల్లెలూయా. కానీ ఈ రోజుల్లో అది ఉందా అంటే చాలా మందిలో అది లేనే. నేను అడుగుతున్నాను, ఒక మాట చెప్పండి. కొత్త డ్రెస్ మనం కొంటాం, కొత్త చీర మనం కొంటాం, వెరైటీ వంటలు వండుతాం, కానీ కొత్త బైబిల్ కొన్నావంటే ఎవరు కాడ ఇప్పుడు చూసిన పాత బైబిల్లో చేపిస్తారు తప్ప కొత్త బైబిల్ కొన్నామని ఒక్కరు కాడ అనరు. హల్లెలూయా. అంటే మనం దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నామంటే ఈ లోకానికి ఎక్కువగా మన ప్రాధాన్యత, క్రీస్తుకు ప్రాధాన్యత ఇవ్వట్లా మనం. నేను చెప్తున్నాను ఈ క్రిస్మస్, అందుకని నేను క్రిస్మస్ అని ఏం చేసుకున్నా తెలుసా? వెళ్ళి అనాథల దగ్గర చేసుకోవడానికి ఇష్టపడతాను. ఈ క్రిస్మస్ లేని వాళ్ళకి బట్టలు పంచి పెడతాను, లేని వాళ్ళకి బియ్యం ఇస్తాను, అనేక మందికి సహాయం చేసేటట్టు. నాకు నిజమైన క్రిస్మస్ ఎక్కడ కలుగుతుందంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళినప్పుడే కలుగుతుంది. హల్లెలూయా. వాళ్ళ మధ్యలోకి వెళ్ళి చిన్న కేకులు కటింగ్ చేసి వాళ్ళకి ఏదైనా బన్స్ ఇచ్చి, బట్టలు ఇచ్చి, వాళ్ళకి బియ్యం ఇచ్చి, వాళ్ళకి కొంత ధనాన్ని సహాయం చేస్తే ఆ ఆనందం వేరే ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళందరూ ఎవరు? రోడ్డు మీద అడుక్కుని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి రేషన్ కార్డు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఆ రోజుకి పేషలో పడుకుని రోజు ఆహారం లేని వాళ్ళు ఉంటారు. నేను అంటాను నిజమైన క్రిస్మస్ ఏదంటే అదే అని చెప్తాను. హల్లెలూయా. ఇచ్చుట. ఈరోజు ఇచ్చుటలో ఏమి ఇవ్వమని అడుగుతున్నాడంటే దేవుడు ఈరోజు నిన్ను లూదియా హృదయం ఇచ్చినట్టు దేవునికి హృదయాన్ని ఇవ్వాలా. హల్లెలూయా. రెండోది ఇక్కడ నపుంసకుడు ఏమి ఇస్తున్నాడంటే తన హృదయాన్ని. చదువు అక్కడ చదువు ఇంకా. అదంతా కదా దీంట్లో నపుంసకుడు వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్ళున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమి అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించును. పిలుపు నీవు పూర్ణ హృదయముతో విశ్వాసించిన యెడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుడు కుమారుని విశ్వాసించునని ఉన్నావని ఉత్తరం ఇచ్చును. పిలుపు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగి అంతటా పిలుపు అతనికి బాప్తిస్మం ఇచ్చును. చెప్పలు కూడా దేవునామాన్ని మహిమపరుద్దాం. చెప్పలు కూడా దేవునామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నపుంసకుడు అప్పుడు దాకా ఎవరు? పాపములో ఉన్న వ్యక్తి. ఆమేన్. మొదట వచ్చిన ఏం చెప్పాను? మత్తయి 1:20 ఆయన మన పాపము నుండి విడిపించడానికి, రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు, ఆయనకి రక్షకుడని. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళిద్దరి విషయంలో దేవుడు ఆనందిస్తారంటారా లేకపోతే బాధపడతారంటారా? మరి నీ విషయంలో చెప్పండి. నీ విషయంలో రక్షణ లేకుండా ఇంకా ఈ లోకానుసారంగా జీవిస్తూ పాపంలోనే బతుకుతూ 2024 సంవత్సరం కాడ గడిపేసి 2025 సంవత్సరంలో హ్యాపీ క్రిస్మస్ అంటే అది హ్యాపీ క్రిస్మసా? దాన్ని చూసి దేవుడు సంతోషిస్తాడా? దాన్ని చూసి దేవుడు ఆనందిస్తాడంటే ఆనందించడు. హల్లెలూయా. నువ్వెన్ని అతికరాలు తీసుకెళ్ళినా, ఎన్ని వేల రూపాయలు కానికేస్తున్నా, నువ్వు 10,000 రూపాయలు పెట్టి చీర కట్టుకొని వెళ్ళినా, నువ్వు 20,000 పెట్టి డ్రెస్ వేసుకొని వెళ్ళినా దానిని బట్టి దేవుడు సంతోషించాడు. కానీ ఒక నపుంసకుడు తన హృదయం తెచ్చుకొని మారు మనసు పొంది బాప్తిస్మం పొంది అప్పుడు ఏ విధంగా అయితే దేవుడు సంతోషిస్తాడో అదే విధంగా నువ్వు రక్షణ తీసుకున్నప్పుడే దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా.
అందుకు ఈ క్రిస్మస్ కి దేవునికి నువ్వు ఏమి గిఫ్ట్ ఇస్తున్నావు అని నేను ఎందుకు అడిగానంటే, ఈ క్రిస్మస్ కి నిన్ను దేవుడు ఏమి గిఫ్ట్ అడుగుతున్నాడంటే నీ హృదయాన్ని అడుగుతున్నాడు. హల్లెలూయా! నీ హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు. అందుకు సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అద్భుతమైన మాట. 23 అధ్యాయము 26 వచనం. సామెతల గ్రంథము 23 అధ్యాయము 26 వచనం. నా కుమారుడా నీ హృదయము నాకిమ్ముము. ఏమన్నాడు? నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇవ్వు ఈ క్రిస్మస్ కి. హల్లెలూయా! నీ హృదయాన్ని నాకు ఇస్తే దానిని బట్టి నేను సంతోషిస్తాను. అదే నీ గుండె నిండా పండగ. హల్లెలూయా! అందుకు దేవుడు అంటాడు, ఇదిగో నీ కొరకే నేను పుట్టిన, నీ కొరకే ఈ లోకానికి వచ్చాను, నీ కొరకే ఈ లోకములోనికి నరరూప మానవుడిగా వచ్చాను. అంతకే తప్ప నా పేరు ప్రఖ్యాతులు పెంచుకోవడానికో, లేకపోతే నేను గౌరవంగా ఉండటానికో, ఇక్కడ ఏదో గొప్ప పేరు గొప్ప తెచ్చుకోవడానికి ఈ లోకానికి రాలేదు, కానీ నిన్ను రక్షించడానికే ఈ లోకానికి నరరూపమానిగా క్రిస్మస్ గా నేను వచ్చి ఉన్నాను. హల్లెలూయా! అప్పుడు ఏముంటుందో తెలిసింది, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నా యేసురాజు నాకు పుట్టిన రోజు, నా యేసురాజు నాకు పుట్టిన రోజు. క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. పరలోకమునే విడిచెను, పాపిని నన్ను కరుణించెను, పసుబాలునికి పుట్టెను, పశువుల తొట్టెలు ఇంతగా. పరలోకమునే విడిచెను, పాపిని నన్ను కరుణించెను, పసుబాలుని పుట్టెను, పశువుల తోటలు ఇంతగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హల్లెలూయా! ఎందుకు పరలోకం నుంచి వచ్చాడంటే పాపినైన నిన్ను నన్ను కరుణించడానికి. ఆమేన్. ఎందుకు పశుపాలునిగా ఎందుకు పుట్టాడంటే, పశువుల తొట్టులో ఏమీ లోను చోట ఎందుకు పుట్టాడంటే ఆ పాపము జీవితము, రౌతైన జీవితం నుండి విడిపించడానికి. హల్లెలూయా! ప్రియమైన దైవ జనమ, మన జీవితంలో కూడా అదేవిధంగా పాపంలో బతుకుతున్న నేను ఎన్నో క్రిస్మస్లు జరిగిపోయాయి, కానీ నేను అదే క్రిస్మస్ అనుకున్నా. అదే అబ్బో మంచి బట్టలు వేసాను కదా, దేవుడు కానికిచ్చాను కదా, దేవునికి మందిరంలో కావాల్సిన ప్రతి అవసరం ఇచ్చాను కదా, అదే నిజమైన క్రిస్మస్ అని అప్పుడు సంబరపడిపోయాను. అప్పుడు నాకు నిజమైన క్రిస్మస్ ఏంటో నాకు తెలియదు. హల్లెలూయా! ఈరోజు నువ్వు కాడ ఒకవేళ నువ్వు చేసే పనులు బట్టి నిజంగా అదే నిజమైన క్రిస్మస్ అనుకున్నావంటే అదే ప్రేమ. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటంటే నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలా. హల్లెలూయా! ఈ క్రిస్మస్ కి నువ్వు దేవునికి ఏమి గిఫ్ట్ ఇస్తున్నావు అడిగితే నువ్వు అనాలి, ఈరోజు అయ్యా నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను. హల్లెలూయా! నా హృదయాన్ని నీకు ఇస్తున్నానయ్యా, నీవు తప్ప నాకు ఇంకా ఎవరు వద్దయ్యా, ఈ లోకంతో నాకు సంబంధం లేదయ్యా. అయ్యా నాకు మారు మనసును దయచేసి పాప క్షమాపణ నిమిత్తం నేను ఒప్పుకోవాలని అడుగుతున్నానయ్యా. అయ్యా మారు మనసు నాకు దయచేసి నా పాపం నుంచి విడిపించి నాకు రక్షణ దయచేయమని ఎవరైతే లూదియా హృదయం అడిగిందో, ఏ విధంగా అయితే లూదియా హృదయం తెరబడిందో ఆ విధంగా నీ హృదయం ఈ రోజు తెరబడాలని దేవుడు దేవదూతగా నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా! దేనిక సమయాన్ని అర్థం చేసుకోవద్దు, ఈ లోకంలో నువ్వు కలిసిపోవద్దు, ఈ లోకానుసారంగా నువ్వు జీవించొద్దని దేవుడు రోజు నీతో మాట్లాడాడు. హల్లెలూయా! అప్పటి వరకు లోకానుసారంగా జీవించిన నపుంసకుడు కానీ ఇదిలో దిందుదే కానీ ఈ లోకానుసారంగా జీవించారు. కానీ ఎప్పుడైతే పిలుపు వచ్చి వాక్యము దేవుని సువార్త ప్రకటించాడు, ఎప్పుడైతే పౌలు వచ్చి సువార్త ప్రకటించాడు, వాళ్ళ హృదయాలు తెరబడ్డాయి. ఈ రోజు దూతగా నిలబెట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ హృదయాన్ని నాకు ఇస్తావా అని.
హల్లెలూయా. నీ హృదయాన్ని నాకు ఇస్తావని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వటానికి నువ్వు సంసిద్ధం ఉంటే కనుక, నువ్వు దేవుడికి నిజంగా నిజమైన క్రిస్మస్ 2025లోకి వెళ్ళేటప్పుడు నిజమైన క్రిస్మస్ చేసుకొని సంతోషంగా నువ్వు అడిగి పెట్టాలంటే హృదయాన్ని దేవుడికి ఇవ్వు. అదే నిజమైన యేసయ్యకి నువ్వు ఇచ్చే పెద్ద గిఫ్ట్. హల్లెలూయా. అదే నువ్వు యేసయ్యకి ఇచ్చే పెద్ద గిఫ్ట్. ఈ రోజు మరి మా ప్రభువులో ఈ రోజు మరి అనేక మందికి రక్షణ ఇచ్చి ఈరోజు ప్రభువులు అనేక మంది పాలు పంచుకోవటానికి కారణం ఏంటంటే అది నిజమైన క్రిస్మస్ ఈరోజు చేసుకుంటున్నారు. హల్లెలూయా. ఆ నిజమైన క్రిస్మస్ నీకు కావాలంటే, ఆ నిజమైన క్రిస్మస్ నీవు కూడా జరుపుకోవాలంటే నువ్వు కూడా నీ హృదయం రోజు తెలుసుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై దేవుని దగ్గర ఒప్పుకోలు చేసుకొని బాప్తిసం పొంది దేవునికి సంతోషపెట్టగా నువ్వు ఉండాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, మరి ఈరోజు క్రిస్మస్ అనగా నిశ్చిత మరి ఈ హృదయాన్ని దేవునికి ఇస్తావా? నీ హృదయాన్ని దేవునికి ఇస్తావా? హృదయాన్ని దేవునికి ఇస్తావా? నీ హృదయాన్ని దేవునికి ఇస్తే ఈరోజు దేవునితో కనుక ఒక ఒప్పందం చేసుకో. ప్రభా, నా హృదయాన్ని నీకు ఇస్తానయ్యా, మారు మనసు పొందుతాను ప్రభా. 2025లో ఇదిగో నిజమైన క్రిస్మస్ ను చేసుకుంటానయ్యా. ఈ లోకము నాకు వద్దయ్యా. ఈ లోకములో ఇదిగో ఈ లోకము నాకు వ్యర్థమైనా నువ్వు నాకు కావాలి ప్రభని చిన్న ప్రార్థన చేసుకో. నువ్వు నిజంగా దేవుడికి విధానం ఇచ్చి నేను రక్షణ పొందుతానని నువ్వు మారు మనసు తీసుకోవడం, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై దేవుని దగ్గర చేసుకుంటే నీ పని చేతులు పని మీద పెట్టుకుని ఎడచేపు దేవుని చేతులు గుడి మీద ఎడచేపెట్టుకో. కుడి చేతి దేవుడికి నేను ప్రార్థన చేస్తాను. యేసయ్య ఎంతమంది ప్రభు ఇదిగో ఈ వర్తమానం విన్నారో, ఎంతమంది ప్రభు ఇదిగో ఈ రోజునైనా మరి నా పిలుపునైనా ప్రకటించినట్టు అయ్యా ఇదిగో పౌరులు ప్రకటించినట్టు నేనైనా నీ గురించి సువార్తను ప్రకటించాను. ఎంతమంది హృదయాలు నువ్వు తెరిస్తావో వాళ్ళ హృదయాల్లోనికి నైనా నువ్వు క్రిస్మస్ గా వెళ్ళమని, ఎంతమంది హృదయాలు తెరపడ్డావు వాళ్ళ రక్షణ తీసుకొని నిజమైన క్రిస్మస్ చేసుకోవడానికి గ్రహించమని, మరలానైనా క్రిస్మస్ లేకుండా నువ్వు లేకుండా వాళ్ళు క్రిస్మస్ చేసుకోకుండా అయ్యా ఇదిగో నైనా ఆ ప్రభు వాళ్ళకి అనుగ్రహించమని ప్రభా, ఇద్దరు ముందుకు సాగిపోమని అయ్యా ఇదిగో ప్రభా వాళ్ళందరినీ దర్శించావు, వాళ్ళందరితో మాట్లాడావు. హృదయం తెచ్చిన దేవుడు, అపంతుల హృదయం తెచ్చిన దేవుడు, ఎప్పుడైనా హృదయం తెలిసి ఎక్కడిగా చేసుకోమని నీ చేతికి ప్రతి ఒక్కరిని అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్.